మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలో అపోలో కాలేజీ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. మెడికల్ కళాశాలలు కార్పొరేటర్ల చేతుల్లోకి పోతే సామాన్యులకు వైద్య సదుపాయం లేకుండా పోతుందని అన్నారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలను మరిచారన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మెడికల్ కాలేజీల వద్ద జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీ వద్ద ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఈరోజు దగ్గరగా 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. కానీ ఈ జీవోల్ని రద్దు చేయకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు చాలా విద్యార్థులు నష్టపోతారు. సీట్లు కూడా కోట్లాది రూపాయలు పలికితే పేద విద్యార్థులు ఎక్కడ చదువుతారని కూడా ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కాలేజీలకు సంబంధించిన వసతులు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోతాయి. ఈ కార్పొరేట్ శక్తులు కోట్లాది రూపాయలు పోతే సామాన్య వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఈ వైద్యానికి దూరం అయ్యే పరిస్థితి ఉంది. పేదోళ్ళు చదువుకున్నటువంటి నేను డాక్టర్ చదువుకోవాలా, నేను డాక్టర్ కావాలా అన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్లు కావాలంటే ప్రైవేట్ పరం అయితే కోట్లాది రూపాయలు. బి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆనాడు అధికారంలోకి రావడం కోసం నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏదైతే మెడికల్ విద్యార్థులు చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే జీవో నెంబర్ 107, 108 తీసుకొని వచ్చినటువంటి జగన్ సర్కార్కి మేము మాటిస్తా ఉన్నాం. ఏదైతే విద్యార్థులు ఈరోజు మీరు మెడికల్ విద్యను అభ్యసించకపోగా మీరు ఇబ్బందులు పడుతున్నారో ఈ జీవో నెంబర్ 107, 108 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనే విధానాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టడం సమంజసం కాదు. పేద ప్రజలకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. ఈరోజు పేద పిల్లలు చదువుకోవాలంటే, డాక్టర్లు చదువుకోవాలంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? వాళ్ళు కూలీనాలు చేసుకొని తినేదానికే తిండి లేదు, ఇల్లు బాటలు కట్టలేని వాళ్ళు ఈరోజు కోట్లు పెట్టి డాక్టర్లు ఎలా అవుతున్నారు? మేము సపోర్ట్ చేస్తూ ఉంటామనేసి ఈ సభాముఖంగా ధర్నాముఖంగా మేము తెలియజేస్తూ ఉంటాము. ఇక్కడ ప్రభుత్వ కాలేజీలను మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాం అనేసి మేము సిపిఎం తరఫున రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. 107, 108, 590 జీవోని రద్దు చేసుకొని మన గవర్నమెంట్ కనీసం కూలీనాలు చేసుకునే పిల్లలకు ప్రతి ఒక్కటి ఉన్నవాడి దగ్గర నుంచి లేనివాడికి ఇవ్వాలా, ఈరోజు లేనివాడి దగ్గర నుంచి ఉన్నవాడికి ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా గట్టి గుణపాఠం ఇవ్వాలని చెప్పేసి అన్ని సంఘాల ద్వారా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు.
ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.